నువ్వు రావడం మంచిదైంది, కూర్చో. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఓకే గైస్, ఆల్ సెట్. 2 నిమిషాల్లో ఇక్కడ సినిమా మొదలవబోతుంది. ఇక ఈ పిక్చర్ లో మనం హీరో కోసం కాదు, విలన్ కోసం ఎదురు చూస్తుండాలి. తను స్క్రీన్ మీద కనిపించగానే మనం పట్టేసుకుందాం. చాలు ప్రవీణ్, ఎంతసేపు మాట్లాడతావు? మొదలుపెట్టు. ఇదిగో ప్లే చేస్తున్నాను. ఆ సర్దారేనా? ఇతనే ఆ సర్దార్. నేను మీకు మేనేజర్ అని చెప్పాను కదా, ఆ మేనేజర్ ఇతనే నన్ను కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నారని చెప్పి తీసుకువెళ్ళాడు. ప్రవీణ్, నువ్వు పంచే కాస్త ఫార్వర్డ్ చేయి, అతని మొహం కనిపిస్తుందేమో. తన మొహం అయితే కనిపిస్తుంది, కానీ ఇతని మొహంతో పాటుగా నేను ఇంకా కొన్ని మొహాలు చూడాలి. ఫుకి, ఒక్క విషయం చెప్పు. ఇతను నిన్ను లోపల వరకు వదిలిపెట్టాడా? ఇతను నన్ను కోల్డ్ స్టోరేజ్ లోపల వరకు తీసుకువెళ్ళాడు. కానీ వెనక్కి తిరిగి చూసేసరికి అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. పైగా తలుపు కూడా లాక్ చేశాడు. అతను పారిపోయి ఉంటాడు, పిరికి పంత. లేకపోతే దాక్కుని చూస్తూ ఉంటాడు. ప్రవీణ్, నువ్వు పని చేయి, దాన్ని రివైండ్ చేయి, అప్పుడు అతని ఫేస్ సరిగ్గా కనిపిస్తుందేమో. నువ్వు నాకు ఆ రిమోట్ ఇవ్వు. నాకు తెలిసి మీరు ఆఫ్ చేసాడు మంచిది. అతను మళ్ళీ వచ్చే అవకాశమే లేదు. అరే లేదు, అతని ఫేస్ చూడడం చాలా అవసరం కదా. ఒక్క నిమిషం ఆగు, నేను చూస్తాను. ప్రవీణ్, ఐ థింక్ ఇప్పుడు దీని ద్వారా మనకు ఆ సర్దార్ గురించి తెలిసిపోతుంది. నేను ఈ ఫుటేజ్ ని నీకు ఫార్వర్డ్ చేస్తాను. నువ్వు ఆ వ్యక్తి గురించి తెలుసుకో. ఆల్రైట్? అరే ఫుగి, ఇప్పుడు తనకేమైంది? అభి ప్రజ్ఞకి ఊపిరి అందించి ప్రాణం పోయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. మన అభి రాక్ స్టార్ కాదు, సినిమాల్లో హీరోలా అనిపించాడు. హీరోలా. అక్క, వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటర్వెల్ అయింది. ఇక ఇంటర్వెల్ తర్వాత ఇద్దరు ఒకటవుతారు. సినిమా ది ఎండ్. ఏంటి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు? అలా అంటావేంటి? సంతోషించాల్సిన విషయం చూసినప్పుడు సంతోషంగా ఉండాలిగా. ఈ రోజైతే నాకు ఆ అమీర్ ఖాన్ చెప్పిన డైలాగ్ గుర్తొస్తోంది. ఏం డైలాగ్? అదే ఇందు, ఏదో సినిమాలో చెప్తాడు కదా, ఊపిరి ఆడకుండా ఒక్క నిమిషం బతకగలనేమో, కానీ నువ్వు లేకుండా బతకలేనని. అందుకనే ప్రజ్ఞకి ఎప్పుడైతే ఊపిరి ఆడలేదో అప్పుడు అభి కూడా ఏదేదో అయ్యింది. ఎప్పుడైతే అభి ప్రజ్ఞకి ఊపిరి అందించాడో అప్పుడు ఇద్దరికి ఏదేదో అయిపోయింది. అలాగా? అయితే మీ ఇద్దరు బయట నిలబడి ఇదంతా చూస్తున్నారన్నమాట. ఇప్పుడు చూడు, మన అభి ఉన్నాడు కదా, ప్రజ్ఞ వైపు ఎలా అట్రాక్ట్ అవుతాడో. ఇక ఈ క్రెడిట్ అంతా కూడా నీకే దక్కుతుంది. అర్థమైందా? సరిగ్గా చెప్తోంది. ఈ నాటకం ఉంది చూడు, ప్రజ్ఞకి బాయ్ ఫ్రెండ్ గా మారినట్టు సరిగ్గా పని చేసిందది. అలాగే అభికి అన్ని విధాలుగా ప్రజ్ఞ పిచ్చి పట్టేసింది. కానీ నానమ్మ, ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటది? అభి ప్రజ్ఞ వదినికి ఎంత దగ్గరగా వెళ్తాడు, తనకి అంతే బాధగా ఉంటుంది తన బ్రదర్ లాంటి ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తో తప్పుగా బిహేవ్ చేస్తున్నాడని. అందుకే ఇప్పుడు టైం వచ్చేసింది. ఇప్పుడు నేను నా ఆఖరి ఎత్తుని ఆడి తీరాల్సిందే. ఏ ఆఖరెత్తు? నానమ్మ, ఇప్పుడు డిస్కస్ చేసుకోవడానికి అస్సలు టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కాదు, ఇప్పుడు తిన్నగా యాక్షన్ తీసుకోవాలి.
అసలు నాకేం జరుగుతోంది? జరిగిందంతా మళ్ళీ తిరిగి జరుగుతోందనిపిస్తోంది. గడిచిపోయిన గతం మళ్ళీ రాబోతోందనిపిస్తోంది. ఒకప్పుడు కూడా మేమిద్దరం చాలా దగ్గర అవుతున్నాం అనిపించింది. నాకు నా ప్రేమ అనుభూతి కలిగింది. ఇక ఈసారి బహుశా తలరాత మళ్ళీ తిరిగి రావాలనుకుంటోందేమో. మరి ఆయనకు కూడా ఆయన ప్రేమ గురించి తెలుస్తోందా? అలాగే ఆయన నాకు ఆయన ప్రేమ గురించి చెప్తారా? మళ్ళీ మేమిద్దరం ఒక్కటవుతాం. ఆ తర్వాత ఎప్పటికీ వేరు కాము. బహుశా ఇలాగే జరుగుతుందేమో. ఆలోచిస్తేనే నాకు ఇలా ఉందంటే, అలా జరిగిందంటే సంతోషంతో పిచ్చిదాన్ని అయిపోతానేమో. బహుశా జరిగిన దానికి తను చాలా కోపంగా ఉన్నట్టుంది. తను ఇలాగే కోపంగా ఉందంటే నేను కూడా ఇలాగే నర్వస్ అవుతూ ఉంటాను. ఏం చేయాలి, ఎలా చెప్పాలి, నేను అదంతా ఎందుకు చేయాల్సి వచ్చిందో తనకు అర్థం కాలేదు. కాకపోయినా నేను తనకి చెప్పాల్సి ఉంటుంది. ఇలా ఎంతకాలం సైలెంట్గా ఉండగలం? ఫొగ్గి, అది నేను ఏదైతే చేశానో దానికోసం నీకు ఐఎమ్ సారీ. ఏం చేశారు? అది ఇందాక మనం చూసాం కదా. ఏం చూశారు? అదే, దానివల్లే నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా. నేనెక్కడ కోపంగా ఉన్నాను? అది ఇందాక మనం సీసీటీవీలో చూసాం కదా. సర్దార్జీ, కాదు, అది కాదు. మీరు నన్ను ఎత్తుకొచ్చినందుక? అది కాదు. మరి ఇంకేంటి? అది అది లిప్ టు లిప్. అది మౌత్ టు మౌత్. అది మూతి మీద మూతి. అసలు నేనేం మాట్లాడుతున్నాను? ఇలా చూడండి, ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా ఉండండి. ఇలా రండి, ఇలా రండి. కూర్చోండి, కూర్చోండి. ఒక్క నిమిషం, నేను నీళ్ళు తీసుకొస్తాను. ఇదిగోండి, నీళ్ళు తాగండి. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పాలి? నేనేం చెప్తున్నాను? చూడండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో అది టెన్షన్ పడకుండా చెప్పండి. నేను అస్సలు తప్పుగా అనుకోను. నిజంగా నిజంగా యాక్చువల్లీ నీకు ఊపిరి ఆడకపోయేసరికి నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంకా దారుణంగా మారిపోతుంది. అలాగే దారుణంగా మారిపోయింది. అప్పుడు నాకేం చేయాలో ఏం అర్థం కాలేదు. ఏం చేయను? ఆక్సిజన్ కూడా చాలా అవసరం కదా. ఇక అందుకనే నేను అలా లిప్ టు లిప్. ఆ తర్వాత నువ్వు సడన్ గా నీకు అర్థం అవుతుంది కదా నేను ఏం నాకు అర్థమైంది. మీ నిస్సహాయత అలాగే
మీ ఫీలింగ్స్ కూడా. అంటే నా ఉద్దేశం మీరు ఏదైతే చేశారో అది మనస్ఫూర్తిగా చేశారుగా. అది యాక్చువల్లీ మైండ్ లో అసలు ఏమీ తట్టలేదు. మనసుకి ఏమనిపించిందో అదే చేశాను. అండ్ అది నా నిస్సహాయత కాదు, అది నా అవసరం అనిపించింది. ఏంటి మీ అవసరమా? అవసరం. ఒకవేళ నీకేమైనా జరిగిందంటే అప్పుడు నేను ఊపిరి తీసుకోవడం బాడీకి ఎంతో అవసరం అవుతుంది కదా. సో ఆ సమయంలో ఊపిరి ఇవ్వడం కూడా చాలా అవసరం అయింది. నీకు అసలు అర్థం అవుతుందా లేదా నేను ఏమేం చెప్తున్నాను? నేను అర్థం చేసుకున్నాను. అందుకే నేను ఆ విషయంలో అసలు కొంచెం కూడా బాధపడడం లేదు. నిజంగానా? అంటే దీని అర్థం నువ్వు నా మీద కోపంగా లేవు కదా? లేదు. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ తెంచుకో కదా? ఎప్పటికీ తెంచుకోను. థ్యాంక్ యూ ఫుగి. మళ్ళీ ఒకసారి. ఏంటి? యు హావ్ నో ఐడియా. ఈ మాట విన్నాక నేను ఎంత రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాను నీకు తెలుసా? ఈ మాట చెప్పి నువ్వు నాకు మౌత్ టు మౌత్ ఇవ్వకుండా నా లోపల ఊపిరి. నేనేం చెప్తున్నానది నీకు అర్థమవుతుంది కదా? నేను చాలా సంతోషంగా ఉన్నాను. యాక్చువల్లీ అన్నిటికంటే ఎక్కువ నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నానంటే నీకు స్పృహ వచ్చింది కదా, అప్పుడు సంతోషించాను. లేకపోతే ప్రాణం నీకు కాదు నాకు పోయింది అనిపించింది. అప్పుడే నేను రియలైజ్ అయ్యాను నువ్వు నాకెంత ఇంపార్టెంట్ ఏంటని. నీకు తెలుసా, నీకు ఊపిరి ఆడడం లేదు, కానీ ప్రాణం నీది కాదు నాకు పోతున్నట్టు అనిపించింది. నేను ప్రాణాలతో ఉండడం కోసం నువ్వు ప్రాణాలతో ఉండడం చాలా అవసరం. అందుకే మరోసారి నువ్వు ఇలాంటి పనులు ఏమీ చేయొద్దు, ఓకే? ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఇలా ఇరుక్కుపోయావంటే ఎక్కడో ఒకడు ఉన్నాడని గుర్తుంచుకో. అతను నీ ప్రాణాల మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఐఎమ్ సారీ. నీకు అర్థమైంది కదా నేను మళ్ళీ ఏమన్నాను? నాకంతా అర్థమైంది. మీరు మాత్రం నాకు ఇలా మాటి మాటికి సారీ చెప్పకండి. ఎందుకంటే మీ స్థానంలో నేనున్నా అలాగే చేసేదాన్ని. ఏమైంది? అరే ఏంటి? ఏమైంది? ఏమైంది? నాకు ఊపిరి ఆడడం లేదు. ఆగండి, నేను ఎవరైనా పిలుచుకొస్తాను. పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే చెప్పావో చేశాను. ఏం చెప్పాను నేను? నా స్థానంలో ఉంటే అప్పుడు నువ్వు కూడా అదే చేస్తా అని చెప్పావు కదా. ఏం చేసేదాన్ని? ఓకే విను, నేను జోక్ చేస్తున్నాను. వాష్రూమ్. నేను
ఆయన జీవితం నా మీద అలిగిందనిపించింది. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అంతా సర్దుకుందని. ఇక ఇప్పుడు నేను కాదు, ఆయనే నాకు దగ్గర కావడానికి ట్రై చేస్తున్నారు. అయ్యో, ఇదిగో జానకి, నా టీ చల్లారిపోతుంది. పరోటాలు ఎక్కడున్నాయి? అరెరే అమ్మగారు, 5 నిమిషాలు ఆగితే కొంపలు మునిగిపోతాయా ఏంటి? నేను మీకోసం వెన్న రాస్తున్నాను, లేకపోతే మీరు తినరు కదా. జాగ్రత్త, వేడిగా ఉంది, లేదంటే చెయ్యి కాలుతుంది. ఇదైనా వేడిగా ఉంది. టీ ఎలాగూ చల్లారిపోయింది కదా. పరాటాలను అందులో ముంచితే అప్పుడైనా టీ వేడెక్కుతుందేమో. ఓహో, నేను చెప్పాను కదమ్మగారు, చెయ్యి కాలుతుంది అని. ఇప్పుడు చెయ్యి కాల్చుకున్నారు కదా, కొంచెం కూడా ఓపిక లేదు మీకు. నీకు చాలా ఓపిక ఉంది కదా. ఈ ఇంట్లో ఎవరికి ఓపిక లేదంటే కేవలం సరళకి మాత్రమే. చూడు, తలుపు వైపు ఎలా గుచ్చి గుచ్చి చూస్తుందో. తను అలా చూడడం వల్ల ప్రజ్ఞ వచ్చేస్తుంది అన్నట్టు. అయితే మీరే చెప్పండి, ఏం చేయాలి? ప్రజ్ఞ నిన్నంతా ఇంటికి రాలేదు, ఇప్పుడు చూడండి ఇంకా రావట్లేదు. ఉదయాన్నే వచ్చేస్తుందని అనుకున్నాను, కానీ తనకి ఎప్పుడు రావాలనిపిస్తుందో అప్పుడు వస్తుంది. నువ్వెందుకు అనవసరంగా కంగారు పడుతున్నావు? సరళ, నువ్విది ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? తను మనమ్మాయే, కాని ఆ ఇంటి కోడలు కదా. ఎవరికి తెలుసు, అభి ఏదో ఒక రోజు తనతో నువ్విక్కడే ఉండిపో, పుట్టింటికి వెళ్లొద్దు అన్నాడే అనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు? మీకు తెలుసు కదా అత్తయ్య, నేను కూడా ఇదే కోరుకుంటున్నాను. అభి ప్రజ్ఞ మళ్ళీ ఒకటిగా కలిసి సంతోషంగా ఉండాలి అని. కాని దాని అర్థం నేను నా కూతురు గురించి ఆలోచించడం మానేయాలని కాదు కదా. తన ఆ ఇంటి కోడలు కావచ్చు, కానీ తనిప్పుడు నా కూతురే కదా. ఇలా చూడండి, తన గురించి కంగారు పడదని చెప్పే హక్కు అసలు ఎవ్వరికీ లేదు. ఆ కానీ నువ్వింత కంగారు పడ్డం వల్ల తనకెంత కంగారుగా ఉంటుందో దాని గురించి ఎవరు ఆలోచిస్తారు? నిజం చెప్పను అత్తయ్య, నాకిప్పుడు ప్రజ్ఞ బాగా అలవాటైపోయింది. నీకు ప్రజ్ఞ అలవాటైపోయిందా? మరి నేను నీతో పాటు ఈ నేళ్ల నుండి ఉంటున్నాను. నేను నీకు అలవాటవలేదా? నువ్విదే ఆలోచిస్తూ ఉంటావు, ఈ ముసల్ని త్వరగా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అని. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను అత్తయ్య, ఇలాంటి మాటలు మాట్లాడొద్దని. నేను వేరే ఏదో మాట్లాడుతుంటే మీరు అడి తిప్పి ఇటు తిప్పి విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్తారు. ఎందుకు? నేను మీతో మాట్లాడను. నేను నా మనసులో మాట చెప్తుంటే మీరేమో అలాగే మనసులో మాట చెప్పావు కదా, నా చేత్తో తినిపిస్తాను. తిను సరళ. నువ్వేంటి ఇంకా అలా నిలబడి చూస్తున్నావు? త్వరగా వెళ్లి పరాటాలు తీసుకురా. నేను తింటుంటాం, ఈలోగా ప్రజ్ఞ వస్తే తను తింటుంది. అందాక మీరు ఇది తినండి. ఇప్పుడే తీసుకొస్తాను. ప్రవీణ్, నువ్వు ఎక్కడ కూర్చున్నావా? నీకోసం ఇందాటి నుంచి వెతుకుతున్నాను నేను. చూడు, నువ్వు ఈ ఫోటోని త్వరగా పోలీస్ స్టేషన్ పంపించు. అప్పుడు వాళ్ళు ఇతన్ని వీలైనంత త్వరగా పట్టుకుంటారు. పట్టుకుంటారు అంటే బోల్డెన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కదా, వాళ్ళ నెట్వర్క్ పెద్దదిగా ఉంటుంది. అనేది వాళ్ళు రోజు చేసే పని కదా, అవునా? నువ్వు ఈ ఫుటేజ్ ని తీసుకెళ్లి పోలీసులకి ఇవ్వు. అలాగే దీంతో పాటు ఒక కంప్లైంట్ కూడా రాసివ్వు. సర్దార్ ప్రజ్ఞని చంపడానికి ప్రయత్నం చేశాడని. ఆ వ్యక్తిని పట్టుకోవడం చాలా అవసరం. అతను తప్పించుకోకూడదు ప్రవీణ్. చూడు, నువ్వు చెప్పినందుకు నేను హోటల్కి వెళ్ళాను, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అతన్ని పట్టుకోవడానికి తిరుగుతుండాలి అంటే అది నా వల్ల కాదు. చూడు ప్రవీణ్, నువ్వు ఆలస్యం చేయక, సర్దార్ పారిపోయే అవకాశం ఉంది. పారిపోతే పారిపోనివచ్చు కదా. అభి, నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. ఒకవేళ నీకు ఆ సర్దార్ని పట్టుకోవడం అంత ముఖ్యం అనిపిస్తే నువ్వెళ్ళెందుకు పట్టుకోవడం లేదు? ఇదంతా నా వల్ల కాదు అభి. అసలు నీకేమైంది ప్రవీణ్? ఎవరో ప్రజ్ఞను చంపడానికి ప్రయత్నం చేశారా? అతను ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయవా నువ్వు? చూడు, ప్రజ్ఞ నీ గర్ల్ ఫ్రెండ్. నీకు అర్థం అవుతుందా? అలాగా? కనీసం నీకు ఈ విషయమైనా గుర్తుంది. కానీ ఒక విషయం చెప్పు, నువ్వు తన్ని కేవలం నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నావా లేక నమ్ముతున్నావా? ఏంటి దాని అర్థం? అంటే దాని అర్థం తను నా గర్ల్ ఫ్రెండ్, కానీ నువ్వు తన్ని ఏం చేసావు చెప్పు. చూడు ప్రవీణ్, అభి, నేను చూసి అడుగుతున్నాను. అంతా నా కళ్ళారా చూసి అడుగుతున్నాను. అందుకే ఇప్పుడు నువ్వు నాకు విషయం ఏంటో చెప్పు, అంతా క్లియర్ చేసాయి. ఏం క్లియర్ చేయాలి? నువ్వు అనుకుంటున్నట్టు అలాంటిదేమీ లేదు. లేదభి, నేను ఏదైతే చూస్తున్నానో అదే ఆలోచిస్తున్నాను. అలాగా? నేను నీకు ఏం చేశానో అదే కనిపించింది. నీకు ప్రజ్ఞ పరిస్థితి కనిపించలేదా? తనకి ఊపిరి రాలేదు. ప్రవీణ్, నువ్వే చెప్పు, ఏం చేయాలి నేను? నువ్వు ఏదైతే చేసావో అది కాకుండా చేయడానికి ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్ని విధాలా చూశాను ప్రవీణ్. తలుపు తెరవడానికి ట్రై చేశాను, దాన్ని విరి చేయడానికి చూశాను. నేను నీకు ఫోన్ చేశాను, ఆలయకు ఫోన్ చేశాను, కానీ ఎవరు లిఫ్ట్ చేయలేదు. ఆ సమయంలో తనకి ఊపిరి ఆడక తను చనిపోయి ఉండేది ప్రవీణ్. ఆ టైంలో నేను అలా చేయకపోతే ఇంకేం చేయాలి చెప్పు? మెడికల్ ఎమర్జెన్సీలో కూడా ఇలాగే కదా చేస్తారు. మరి నేను చేసినట్లు తప్పే ఉంది చెప్పు? నువ్వు తప్పు చేసావని నేను అసలు అనట్లేదు. ఒకరి ప్రాణాలు కాపాడడం తప్పేమీ కాదు, కానీ ప్రాణాలు కాపాడే సాగుతో నీ లాభం చూసుకోవడం అది తప్పు. ఏంటి అసలు నీ ఉద్దేశం? నా ఉద్దేశంలో నువ్వు ప్రజ్ఞ విషయంలో కాస్త ఎక్కువ కన్సర్న్ చూపిస్తున్నావు. చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నావు. ఏదో నువ్వు లేకపోతే తను ఏమైపోతుందో అన్నట్టు.
నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రవీణ్? ఏదైతే చెప్పాలనుకుంటున్నావు అది క్లియర్ గా చెప్పు నాకు. అయితే నేను చెప్పేది క్లియర్ గా విను. ప్రజ్ఞకి అంతగా చలేమీ వేయడం లేదు, అలా చేయాల్సిన అవసరం రాలేదు. నువ్వు కావాలనే ఒక చిన్న విషయాన్ని మెడికల్ ఎమర్జెన్సీ అని చెప్తున్నావు. అరే ఇంకా చాలా పద్ధతులుంటాయి, ఇదంతా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన నా కోసం వెయిట్ చేసావా? ప్రవీణ్ వస్తాడు, తన జాకెట్ తీసి తనకిస్తాడని? లేదే. నీ దగ్గర కేవలం ఒకే దారి ఉంది కదా కాపాడడానికి, రైట్? నువ్వు కావాలనే అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చావు. ఎందుకంటే కావాలనే అదంతా చేయొచ్చు అని. ఎందుకంటే నీకు తెలుసు కదా అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టున్నాయని. ఆ ఫుటేజ్ చూసిన తర్వాత నేను నీ ప్రశ్న తప్పకుండా అడుగుతానని. నువ్వు కావాలనే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశావు. నీ చెడు ఆలోచన కూడా మంచిదిగా అనిపిస్తుందని. నీకేమన్నా మతిగానే పోయిందా ఏంటి ప్రవీణ్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అది నీకైనా అర్థం అవుతుందా? ఏమన్నావు నువ్వు? నేను అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశానన్నా? కావాలని నేను అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేశానన్నా? నేనేమన్నా రోడ్డున పోయే రౌడీని అనుకున్నావా? నేను అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి దాన్ని అవకాశంగా తీసుకోవడానికి, అది కూడా నీ గర్ల్ ఫ్రెండ్ ప్రజ్ఞతో. ఇదే కదా, ఇదే